ప్రైజ్ ద లార్డ్. దీనుడును సాత్వికుడైన యేసుక్రీస్తు నామములో మీకు కృపయు సమాధానము మెండుగా విస్తరించును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ మాట. విధేయులై ఉండుడి. యేసయ్య రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి నీతిని అనుసరించి నడుచుకొనుచు, నీతిని విడువక గట్టిగా పట్టుకొనుచు, నీతిని హృదయములో ఉంచుకొని నీతిమంతుడైన యేసయ్య రాకడ కొరకు ఎదురు చూచుచూ నడిపించబడుచున్న నీతిమంతులారా, మనమందరము అన్ని విషయములలో విధేయులమై ఉండవలెను. మనము ప్రేమించుచున్న యేసయ్య కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. నేను దీనుడను సాత్వికుడను అని ఆయనే చెప్పెను. కావున మనమందరము ఆయన పిల్లలమై ఉన్నాము గనుక యేసయ్యకు కలిగిన విధేయత కలిగిన మనస్సు కలిగి ఉందము. ఏ విషయములలో కూడా అవిధేయతను కనబరచక ఉందము. అవిధేయత ఎక్కడ ఉండునో అక్కడ సకల విధములైన దుర్గుణములు కనబడును. అవిధేయత పాపము కదా. అనేక మంది భక్తులు, ఆత్మీయులు కూడా అవిధేయత వలన నష్టపోయారు. సింహాసనమును పోగొట్టుకున్నారు, శపించబడిపోయారు, దేవుని ఉగ్రత పాలు అయ్యారు. సకల విధములైన సమస్యలతో చిక్కుకొని సాతానుకు బానిసలై క్రీస్తు విరోధులై కనబడుతూ ఉన్నారు. అవిధేయత ఆత్మీయును కూడా పడద్రోయును, కూలిపోవునట్లు చేయును. కావున నా దేవుని ప్రియులారా, విధేయతను యేసయ్య దగ్గర నేర్చుకొనేదము. మన విధేయత సకల జనులకు తెలియపరచబడాలి. దేవుని మాటకు విధేయత, దేవుని ఆజ్ఞలకు విధేయత, దేవుని వాక్యమునకు విధేయత, దేవుని ఆత్మ నడిపింపునకు విధేయత, దైవజనులకు విధేయత, విశ్వాసమునకు విధేయత, సత్యమునకు విధేయత, యజమానులకు విధేయత, అధికారులకు విధేయత, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉందము. విధేయత ఎక్కడ ఉండునో సకల విధములైన సుగుణములను, ఆశీర్వాదములు అచ్చట నివాసము చేయును. విధేయత మనకు అన్ని విషయములలో విజయమును దయచేయును కదా. సాతానుని శీఘ్రముగా మన కాళ్ళ క్రింద చితకద్రొక్కబడినట్లు చేయును కదా. అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్లుగా ఉండేదము కదా. దేవునికి ఇష్టలమై బ్రతికెదము. ఐగుప్తీలకు కలిగిన ఏ రోగములను ఆయన మనకు రానియ్యడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన చెప్పెను కదా. ఆయనకు విధేయులైన వారందరూ నిత్యం ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదరు. విధేయులైన వారందరికీ ఆత్మాభిషేకం అనుగ్రహించబడును. యేసయ్య కూడా మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా, ప్రతి నాలుక ఆయన స్తుతించున్నట్లుగా చేసెను. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమ, మనలో ఉన్న అవిధేయతను క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు వాక్యము ద్వారా, క్రీస్తు ఆత్మ ద్వారా తొలగించుకొని విధేయతను ధరించుకునేదము. మధ్యాకాశములో యేసుతో కూడా ఉండి యుగయుగములు ఆయనతో కూడా మనము గడిపేదము. అట్టి విధేయత కలిగిన మనస్సుని, హృదయముని కృపగల దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రిని పరిశుద్ధమైన పాదములకి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ పాద సన్నిధులు నిలిచి ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు. మరొకసారి మీ మాట చేత మమ్మల్ని ప్రేమతో పలకరించి హెచ్చరించినందుకే మీకు స్తోత్రాలు. మేము అన్ని విషయములలో విధేయులమై ఉండవలనని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ మాటకు లోబడుతున్నాం యేసయ్య. మేము అన్ని విషయములలో మీకు విధేయులై జీవించున్నట్లుగా అట్టి కృపని, అట్టి అభిషేకాన్ని, అట్టి మనస్సుని మీరు మాకు దయచేయండి. మీకు కలిగిన మనస్సుని మేము కూడా కలిగిన వారమై ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాసపు పరుగులో విధేయత కలిగిన వారమై మీ పాదముల మట్టుకు తగ్గించుకుంటూ దీనత్వాన్ని ధరించుకొని సాత్వికులుగా మీ సన్నిధిలో కనబడినట్లుగా కృప దయచేయండి. అట్టి మనస్సుని, కృపని ప్రతి ఒక్కరికి మాకు ధారాళముగా మీరు ఇచ్చి ఉన్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ అన్ని విషయములలో విధేయులై ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.